నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. వేసవి తీవ్రతకు పశువులు గురి కాకుండా పాడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. పశువు అనారోగ్యంగా ఉన్నప్పుడు పశు సంవర్ధక శాఖ వైద్యులను పాడి రైతులు సంప్రదించాలి. పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి, కడప జిల్లా చింతకొమ్మ దినే మండలం ఊటుకూరు పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి పాడి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, జిల్లాలో వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పశువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పశువులను మేపడానికి తీసుకువెళ్లేటప్పుడు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపల, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపల మాత్రమే పశువులను మేపుకు తీసుకువెళ్లాలని అన్నారు. పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన ఆహారం మాత్రమే పశువులకు ఇవ్వాలని ప్రతి ఒక్క రైతు, పశు సంవర్ధక శాఖ వైద్యాధికారులు పశువులకు వేసే వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో పశువులకు వేయించాలని, పశువులను కట్టేసే షెడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పశువులకు ఇచ్చే ఆహారము ఎండుగడ్డి, పచ్చగడ్డి సమపాలలో ఇవ్వాలని, ప్రతి ఒక్క పాడి రైతు పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏదైనా ప్రమాదవశాత్తు గాని, అనారోగ్య పరిస్థితుల్లో గాని పశువు మరణించిన ఎడల నష్టపరిహారాన్ని అందించి రైతును పశు బీమా పథకం ఆదుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఆర్వై కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా, కడప జిల్లాల ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వై కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. మరి వేసవికాలం సందర్భంగా మరి పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, మరి కోళ్ళు కానీ, ఇలాంటి వాటి పట్ల మరి రైతులు తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి, మరి ఫీడింగ్ విషయంలో కానీ, అలాగే వాటి యొక్క ఆరోగ్యం పట్ల ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి, మరి పశువులలో మరి పాల శాతం ఎక్కువగా పెరగాలన్నా, అలాగే మరి పశువులు హెల్తీగా ఉండాలన్నా ఏ విధంగా రైతులు జాగ్రత్తలు పాటించాలి అనే దానిపైన మనము వైఎస్ఆర్ కడప జిల్లా డిప్యూటీ డైరెక్టర్ పశుసంవర్ధక శాఖ వారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాము. నమస్తే సార్. మరి మానవుని జీవన విధానంలో పాడి పరిశ్రమ అనేటువంటిది ముఖ్యమైన ఆధారం అయిపోయింది. మరి జనజీవన విధానంలో కూడా ఒక భాగం అయిపోయింది ఇది మన పాడి పరిశ్రమ అనేటువంటిది. మరి ఈ పాడి పరిశ్రమ ఈ వేసవికాలం సందర్భంగా పశువుల పట్ల కానీ, గొర్రెల పట్ల కానీ, మేకల పట్ల కానీ మరి రైతులు తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి కొంచెం మీరు మెసేజ్ ఇవ్వండి సార్. కొంచెం దగ్గర. నమస్కారం అండి. నమస్తే సార్. నేను డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి, కడప డివిజన్, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్న ఒక డివిజన్కి ఉపసంచాలకులుగా పనిచేస్తున్నాము. మా ప్రస్తుతం వేసవికాలం ఆరంభమవుతుంది. ఖచ్చితంగా మన దగ్గర టెంపరేచర్స్ కూడా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి పశు యజమానులు ఖచ్చితంగా రాబో 90 రోజులు కానీ 100 రోజుల్లో కానీ ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనమైతే మనుషులం కాదు, మంచి నీడ ప్రదేశంలోకి వెళ్తాము. పశువులకు కూడా సంరక్షణ సరిగ్గా తీసుకోకపోతే చాలా ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే పశువులు బయట పశుగ్రాసానికి కోసం కానీ, బయటకు పోయినప్పుడు కానీ, లేదా ఇంటి దగ్గర కూడా ఉన్నప్పుడు కూడా మంచి నీడ వసతిలో వీలైనంత వరకు నీడ వసతులు ఉండేట్టుగా చూసుకొని నీడ కల్పించాలి. అలాగే తాగునీరు కూడా మనకందరికీ తెలుసు, ఉష్ణోగ్రతలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పుడు నీటి బాడీలోంచి, శరీరంలోంచి నీరు క్రమేణా తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని మనం మళ్ళా భర్తీ చేయాలంటే పరిశుభ్రమైన నీళ్లను పశువులకు తాపించాల్సి వస్తుంది. లేకపోతే వడదెబ్బ సోకి పశువులు మరణానికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే పరిశుభ్రమైన తాగునీరు, మంచి ఆహారము, ఇవి ఖచ్చితంగా మనం చూసుకుంటూ పశు పోషణ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో చూసుకోవాల్సింది సరైన శరీర వరకు సరిపడా ఆహారం పెట్టడము, మంచి పరిశుభ్రమైన నీరు అందించాల్సి వస్తుంది. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వడదెబ్బ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వడదెబ్బ నివారించేదానికి మనం పశువులు మేత వేయటగా ఉంటే ఉదయం ముందు కానీ 10 గంటల లోపల కానీ, సాయంత్రం వేళల్లో అయితే ఈవినింగ్ 4 తర్వాత, సాయంత్రం 4 తర్వాత 4 గంటల తర్వాత మనం పశువులు బయటకు తీసేసి మేపు కొరకు తీసుకోవచ్చు.
లేదు వీళ్ళేని పరిస్థితులు అయితే ఇంటి దగ్గరే మనం షెడ్యూల్లో మన దగ్గర ఉన్న వసతుల్లో కట్టేసుకొని దానికి కావాల్సిన దానాన్ని ఇంటి దగ్గర వేస్తే ఈ 3-4 నెలలు ఎక్కువ పశువులు శ్రమ పడకుండా ఉంటాయి. అలాగే మనకి మామూలుగా కూడా అన్ని సీజన్స్లో ఉన్నట్టు కూడా మనకు వ్యాధి నిరోధక టీకాలు కూడా పశువులకు జబ్బులు రాకుండా వ్యాధి నిరోధక టీకాలు ఉంటాయి. సమ్మర్ అయిపోతానే త్వరగా చెనింపులు పడే ముందుగానే మనం పశువులకి గాలిగుండు వ్యాధి కానీ ఈ గొంతువాపు వ్యాధి కానీ ఈ సూదులు వేయించుకుంటే చాలా మనకు జబ్బులు సోకకుండా ఉంటాయి. అలాగే మనము మన పల్లెల్లో కూడా గొర్రెలు మేకలు కూడా ఎక్కువగా ఉన్నాయి. గొర్రెలు మామూలుగా అయితే పశువులన్నా అయితే 60-70% పశువులకి ఇంటి దగ్గర మేతేస్తారు. గొర్రెల్లో 100% దాదాపు బయటకు పోయి తింటుంటాయి కాబట్టి సో ఎక్కువ గొర్రెలు మేకలు ఈ కాలంలో పడదెబ్బకు గురయ్యడానికి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు చల్లటి సమయంలో మేపుకొని మధ్యాహ్నం చెట్ల నీళ్ళలో తీసుకొని మంచి పరిశుభ్రమైన నీరు ఇస్తే బాగుంటుంది. అలాగే దానిలో కూడా మన గొర్రెల్లో కూడా చిటుకు వ్యాధి నివారణ టీకాలు వేసుకుంటే తొలకరి కన్నా ముందే తర్వాత మనకు ఆ జబ్బు రాకుండా ఉంటుంది. సార్ మీరు ఈ సంవత్సరంలో మీరు ఇచ్చేటువంటి వ్యాధి నిరోధక టీకాలు ఏమి ఇస్తారు సార్ మీరు? మనకి జాతీయ వ్యాధి నివారణ కార్యక్రమం కింద మనకి సంవత్సరంలో 4 టీకాలు మనకు భారత ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది గాలిగుండు వ్యాధి, ఇది పశువుల్లో ఆవులు గేదెల్లో వేస్తాము. తర్వాత బ్రూసెల్లోసిస్ వ్యాధిని దూడల్లో మనకి గర్భం చూడి కట్టకుండా పోయేదానికి పెద్ద ఆ వ్యాధి వస్తుంది. ఇది ఒకే సూది బ్రూసెల్లోసిస్, ఈ వ్యాధి రాకుండా సూది వేసుకోవచ్చు. అది మనము 6 months లోపల ఉన్న దూడలు అన్ని దానికి బ్రూసెల్లోసిస్ సూది వేస్తాము. అలాగే గొర్రెలు మేకల్లో పీపీఆర్ పారుడు రోగం సంబంధించిన టీకా కూడా జాతీయ కార్యక్రమం కింద అమలవుతుంది. అది కూడా సంవత్సరము వేస్తాము. తర్వాత మనకి స్వైన్ ఫీవర్ అని అది రాకుండా కూడా సిఎస్ వ్యాక్సిన్ కూడా మనం పందులు ఎక్కుకునే చోట వేస్తాం. ఈ 4 జాతీయ కార్యక్రమం కింద వేస్తున్నాం. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం ఉన్న ప్రయోగశాల నుంచి వచ్చిన వ్యాక్సిన్తో గొంతువాపు సూది, చిటుకు వ్యాపు సూది, గొర్రెల్లో చిటుకు వ్యాధి సూది, మామూలుగా పెద్ద పశువులు అయితే గొంతువాపు సూది, ఇవి క్రమం తప్పకుండా వేస్తుంటాం. సార్ ఇప్పుడు రైతులకు మీ పశుసంవర్ధక శాఖ నుంచి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఏమున్నాయి సార్? ప్రస్తుతానికైతే మనకి వసతి కోసం ఇందాక వసతి గురించి కూడా మాట్లాడుతున్నాము. దానికి ఉపాధి హామీ కింద పశువుల వసతి సౌకర్యం కోసం 2 పశువులు కానీ 4 పశువులు కానీ 6 పశువులు కానీ ఉపాధి హామీ పథకం కింద అమలు చేస్తున్నారు. అందులో రైతు వాటా 10% పెట్టుకుంటే 90% సబ్సిడీతో మనకి లోకల్గా ఎలిజిబిలిటీని బట్టి శాంక్షన్ చేస్తారు. అదేవిధంగా ఈ మండలాలు నా పరిధి డివిజన్లో కూడా 17 మండలాల్లో కూడా ఒక్కో మండలంలో దాదాపు మండలానికి 25 చొప్పున 2 సార్లుగా శాంక్షన్ కూడా పీడీ డోమా గారు చేస్తారు కలెక్టర్ ద్వారా. సో ఆ స్కీమ్ను రైతులకు ఉపయోగంగా ఉంటుంది. ఇంటి దగ్గర ఆవరణలో మనకు దాని సరిపోయే షెడ్ ప్లేస్ ఉంటే 2 కానీ 4 కానీ 6 పశువులకు కానీ మనము తిరుగు రావచ్చు. మా డాక్టర్ దగ్గర ద్వారా అప్లికేషన్ పెట్టి ఎండిఓ ద్వారా శాంక్షన్ చేయించుకుంటే అదొక మంచి అవకాశము. అలాగే ఉపాధి హామీ స్కీమ్లోనే ఫాడర్ ప్రొడక్షన్ పశుగ్రాస క్షేత్రాలు పెంచడానికి 10 నుంచి 50 సెంట్ల వరకు ఈ ఎఫ్పిఓ సంఘాలకు కానీ ఇండివిజువల్ రైతులకు కానీ ఇచ్చే అవకాశం ఉంది. అది నెక్స్ట్ మార్చి నుంచి ఏప్రిల్ నుంచి మనకి వచ్చే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు పశువులకు సంబంధించి పౌష్టికాహారంగా మీరు ఏదో దానా కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అది ఎప్పుడు సంవత్సరంలో ఎన్నిసార్లు ఇస్తారు మీరు? మామూలుగా దానా మనకి అంటే రైతుకు అవసరమైనంత దానా ఇవ్వలేకున్నాము. కాకపోతే మనకి దానా వల్ల ఉపయోగాలు ఉంటాయి, ఇట్లా పెట్టుకుంటే మనకు లాభసాటిగా ఉంటుంది భారీ పరిశ్రమ అని చెప్పేదానికి రైతుకు 2 నుంచి 3 బస్తాల దానా ఇచ్చేదానికి గవర్నమెంట్ విడుదల వారీగా శాంక్షన్ చేస్తుంది. ఇంతవరకు డివిజన్లో 3 సార్లు ఇచ్చాము. ఒక మండలానికి 400 టన్నుల అట్లా వస్తుంది. సో ఒక ప్లేస్లో ఒక విలేజ్ కానీ 2 విలేజ్ కవర్ చేసుకుంటూ మెయిన్ దీని ముఖ్య ఉద్దేశం మొత్తం పశువుకు సరిపడా దానా ఇవ్వడం కాదు, దానా వల్ల ఉపయోగాలు చెప్పి రైతును ఎప్పుడున్న గడ్డి లేని కాలంలో దానాకాలు ప్రోత్సహించేదానికి ఎక్కువగా ఆసక్తి
దానా పెడితే బాగా పాలిస్తాయి అనుకుంటే రైతులు ఫ్యూచర్లో కూడా మనం గవర్నమెంట్ సప్లై ఇచ్చినా లేకున్నా కానీ బయట తీసుకొని మేపేదానికి అవగాహన కల్పించేదానికి ఈ కార్యక్రమం చేపట్టారు. సార్ ఇప్పుడు అనుకోని పరిస్థితులలో ఇవి ప్రమాదాలకు గురై కానీ లేదా వ్యాధుల పరంగా కానీ చనిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ అట్లా రైతు నష్టపోకుండా ఏదైనా ఇన్సూరెన్స్ ఏదైనా ఉందా మీ శాఖలో? ఉందండి. లైఫ్ స్టాక్ ఇన్సూరెన్స్ అనేది ఉంది మనకి. సబ్సిడీ రేటుతో 75% సబ్సిడీ ఉంటుంది. 75 నుంచి కూడా ఆ సబ్సిడీని రీసెంట్గా 85% వరకు చేశారు. మిగతా 15% రైతు తీసుకుంటే, ఉదాహరణకు తీసుకుంటే ఒక 30,000 పశువుకి 300 రూపాయల ప్రీమియంతో మనకి 3 సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఆ ఇన్సూరెన్స్ వేసిన పశువు దానికి చెవికి కమ్మేస్తాము, చెవి పోగేస్తాము. అది ఉన్నంత వరకు ఎప్పుడన్నా నష్టపోతే రైతుకు సగా 30,000 అయినా పూర్తి పరిహారం అందించలేకపోయినా కానీ 30,000 వచ్చినా కానీ రైతుకు చేదోడు వాదోడుగా ఉంటారు. సార్ ఇప్పుడు రైతులు మరి పాల దిగుబడి కోసమే ఎక్కువగా ఇవి ఆవులు ఎక్కువగా పెంచడం జరుగుతూ ఉంది. మరి ఈ ఆవులు కూడా ఏ రకం జాతి ఆవులు అయితే మనకు పాల దిగుబడి ఎక్కువగా ఉంటుందంట? మామూలుగా మన జిల్లాలలో అన్నమయ్య జిల్లా కానీ కడప జిల్లాలో కానీ ఎక్కువగా గేదెలు, రీసెంట్గా అన్నమయ్య జిల్లాలో అయితే కొంచెం ఆవులు కూడా ఉన్నాయి. గేదెల్లో అయితే గ్రేడెడ్ ముర్రా అని, ముర్రా జాతి, పూర్తి ముర్రా జాతి 100% ముర్రా రక్తం లేకుండా గ్రేడెడ్ ముర్రా అని కొంచెం మన నాటుదానికి ముర్రాకు పుట్టిన పశువులు కానీ, అలాగే మనకి ఆవులైతే జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ, ఇది కూడా ప్యూర్ బ్రీడ్ కాకుండా 50% క్రాస్, జెర్సీ క్రాస్ కానీ హెచ్ఎఫ్ క్రాస్ కానీ ఆవులైతే మనకు అధిక పాల దిగుబడి వచ్చి రైతు కూడా తక్కువ పాలిచ్చే ఎక్కువ పశువులు పెట్టుకోకుండా ఎక్కువ పాలిచ్చే పశువులు 2-3 పెట్టుకున్నా కానీ రైతుకి తక్కువ శ్రమలో ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు. సార్ మీరు చివరిగా పాడి రైతులు మంచి దిగుబడి సాధించాలంటే మీరు ఇచ్చేటువంటి సందేశం సార్? పాడి రైతులు అంటే ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏమంటే, మన ఏదైనా ప్రాణమే కాబట్టి పాడి పశువుని ఎంత సంరక్షించుకుంటే, ఉదాహరణకి దూడలు పుడతాయి. దూడలు పుట్టినప్పుడు మనం పాలు శరీర బరువులో దూడ శరీర బరువులో 10% పాలు ఇవ్వాల్సి వస్తుంది. 10 కేజీల నుంచి 20 కేజీల వరకు దూడ ఉంటే 1 నుంచి 2 లీటర్ల పాలు ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే చాలా మంది అవగాహన తక్కువ ఉండడం, లేదా ఆ రోజుకి డబ్బులు వస్తాయనుకోవడం, దానివల్ల 1 లీటర్ ఎక్కువ వచ్చినా అమ్ముతారు మార్కెట్లో. అట్లా కాకుండా పశు సంరక్షణ దూడలను బాగా చేసుకుంటే, ఈ దూడలే రేపు పెద్ద అయితే కనీసం యుక్త వయసుకు వస్తే 60 నుంచి 75,000 పశువులు తయారవుతాయి. మనం ఆ రోజు మిగిలిచ్చిన పాలు పెద్దగా మనకేం డబ్బులు వచ్చిండవు. కాబట్టి రైతులు పశు పోషణలో దూడల కానించి ఎలిక్వాన్ నివారణ మందు దాటించడం, దూడలకు శరీర బరువులో 10% పాలు, అంటే మళ్ళీ తూకం వేసేది కాకుండా 20 కేజీలు ఉంటే 2 లీటర్లు తాగాలి ఈ పశువు, ఈ దూడని ఆ లెక్కాచారంతో తాగితే మనకు మంచి దూడలు తయారైతే నీకు పాలల్లో మనం ఎంతైతే ఖర్చు పెట్టామో దానికన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది. 75,000 ఒక పశువు మీద అంటే మంచి ఆదాయం. కాకపోతే అట్లా పాలు తక్కువ ఇచ్చి చనిపోయినవి చాలా ఉన్నాయి. దూడలు ఎంత బాగా చనిపోకుండా చేసుకుంటే పాడి పరిశ్రమలో అంత లాభం. సార్ ఇప్పుడు కొంతమంది ఆర్థిక పరిస్థితులు సరిలేక పశువులు కొనలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి ఏదైనా మీరు రుణాలు ఇప్పించి ఏదైనా చేయడం ఉంటుంది? ఇప్పటికైతే సబ్సిడీ స్కీమ్లు కానీ ఏమి లేవు ప్రస్తుతానికి. మనకు ఉండేది డిఆర్డిఏ వీళ్ళ వెలుగు ద్వారా కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి నాన్ సబ్సిడీలో లోన్లు ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర ఫండ్ ఉంటుంది, రివాల్వింగ్ ఫండ్ తీసుకొని పశుపోషణ చేసి ఒక సొంత కాలం నిలబడాలని ఆ విధంగా చేస్తున్నారు. సబ్సిడీ పరంగా ప్రజెంట్ అయితే లేవు. థ్యాంక్ యూ సార్.